ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరూ శ్రద్ధగా వినండి. కాసేపట్లో నిశ్చితార్థ కార్యక్రమం మొదలు పెడతాను. ఇక ఎవరూ కార్యక్రమం దగ్గర నుంచి కాలు కదపకండి. ఈ దినం చాలా దివ్యమైన దినం కావున వధువు ఒక బిందెడు నీరుని కోనేరు నుంచి తీసుకుని వచ్చి అమ్మవారిని అభిషేకించి నిశ్చితార్థంలో కూర్చోవడం మంచిది. తొందరగా వెళ్ళి తీసుకురామ్మా. ఈ పంతులేంటి మన వల్ల కాని పనులు చెప్తున్నాడు. ఇప్పుడు కాదంటే తలో మాట అంటారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత పెద్ద పెద్ద పూజలే చెయ్యవలసి వస్తుంది. కోనేరు నుంచి బిందెడు నీరు తీసుకురావడం అన్నది చాలా చిన్న పని. అలాగే ఆంటీ గారు, నేను కాదన్నా చేయనన్నా ఖచ్చితంగా తీసుకొస్తాను. కాసేపట్లో నిశ్చితార్థం అయిపోతుంది. అంటే దాదాపుగా మాయ మన ఇంటి కోడలు అయిపోయినట్టే. అవును మగారా, మాయా మేడం మన ఇంట్లో అడుగు పెడితే అందరి తలరాతలు మారిపోతాయి. ఇది వరకు కొందరు తమ పాదం మా ఇంటికి అదృష్ట పాదం అంటూ తమకు తాము తెగ పొగుడుకునేవారు. ఆ పాదాల వలన మేము అధపాతాళానికి వెళ్ళిపోయాం. మాయ రాకతో మళ్లీ మాకు పూర్వ వైభవం ప్రాప్తిస్తుంది. దీని గురించేగా నేను పోరాడుతున్నది, దీని గురించేగా నేను బ్రతుకుతున్నది, ఇదేగా నన్ను బ్రతికిస్తున్నది. ఇదంటే నాకు ప్రాణం. ఇందులో నా బావ ప్రాణం కూడా ఉందని నీకు తెలుసు. అలాంటప్పుడు దీనిని నా నుంచి ఎలా దూరం చేయాలని అనుకుంటున్నావు? నేను బ్రతకుండగా, నా మెడలో ఈ తాళి ఉండగా, నా భర్త మరో ఆడదానితో నిశ్చితార్థం జరుపుకుంటుంటే చూస్తూ నువ్వు ఎలా సహించగలుగుతున్నావు? ఎలా న్యాయం అనిపిస్తుంది నీకు? మాంగళ్యం తంతునా నేనా,
మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటూ మంత్రాలకున్న శక్తి ఏమైపోయినట్టు? ఆ మంత్రాలు కేవలం పందిరిలో పెళ్లితంతు చేయడం వరకే ఉపయోగపడతాయా? తర్వాత వాటికి విలువ ఉండదా? ఏ తప్పు చేయని నాకు ఎటువంటి శిక్ష ఎందుకమ్మా? నిత్యం దైవ సన్నిధిలో ఉండే నా మీద ఎంత కక్ష ఎందుకు? పలుమార్లు భర్త కోసం నేను పోరాడుతున్నా రక్ష లేదెందుకు? ఎక్కడ అధర్మం రాజ్యమేలుతుందో అక్కడ నువ్వు ధర్మాన్ని గెలిపిస్తావు అని నిరూపించు. అన్యాయానికి గురి అవుతున్నా నా వంటి ఆడవారిని రక్షించడానికి సమర శంఖాన్ని నువ్వే పూరించు. దేవుడు ముందుకు వెళ్లి నిలదీసినట్టు 4 మాటలు మాట్లాడితే చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయనుకుంటుంది. ఈ కార్యక్రమం ఆగుతుందని పగటి కలలు కంటోంది. అది ఆశపడినట్టు జరగనే జరగదు.